బయట కొంచెం నీళ్ళు వెళ్ళిపోయేటట్టు అదే అసలు అర్థానికి అందుకే మనకి చెప్పినప్పుడు మీరు కొట్టాలి పానాదులు కావాలంటే పానాదులు కావాలంటే పానాదులు అన్ని కూడా కొట్లాడతాడు అశోక్ మాతో ఎక్క కొట్లాడుతాడు అందరితో కొట్లాడతాడు మీకు ఎన్నోసార్లు చెప్తా పరిస్థితి సురేష్ కొంచెం ముందర ఉంటే వెనక జరకు వర్షాకాలం సమయంలో రైతులు తమ చేన్లకు పొలాలకెళ్లి వ్యవసాయం చేయాలంటే చేన్లకు పోయేటటువంటి రోడ్లు పూర్తిగా బురదమయమై పానాదులలో పూర్తిగా నీళ్లు నిండి చేన్లకు పోలేనటువంటి పరిస్థితులు ఉన్న విషయాన్ని గమనించి గత అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో రైతులు తమ పొలాల్లోకి రైతు బాటలు వేసి పొలం బాట అనే పేరు పెట్టి రైతులను ఆదుకోవాలా, వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, వ్యవసాయం చేయడానికి కూలీలు చేనులకు రావాలన్నా కూడా ఆటోలు చేను వరకు వస్తే గానీ కూలీలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ బాధని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని గత శాసనసభలో నేను జరిపినటువంటి చర్చ కారణంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా పొలం బాట అనే కార్యక్రమం పేరు మీద రైతులకు చేన్లకు పోవడానికి కొన్ని రోడ్లు వేయాలని మొదటి దశలో ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జైనత్ గ్రామం నుండి 24 లక్షల రూపాయలతోని జైనత్లో 28 లక్షల రూపాయలతోని జైనత్లో దాదాపు ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు మరి రైతుల చేన్లకు పొలాల్లోకి పోవడానికి ఈరోజు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. విడతల వారీగా ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు చేన్లకు పొలాలకు పోయేటట్టు వర్షాకాలం కూడా వర్షం పడ్డా కూడా తమ చేన్లకు వర్షాకాలం కూడా అటు లారీలు గాని ట్రాక్టర్లు గాని మోటార్ సైకిల్ గాని ఆటోలు గాని పోయే విధంగా రోడ్లు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని ఆదిలాబాద్ నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరిన. దానిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాల నిధులతోని దాదాపు 65 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసినాం. అది ఇంకా కొంత మంజూరీ దశలో ఉంది. ఆ మంజూరీ అయితే ఆదిలాబాదులో ఉన్నటువంటి ఎన్ని పానాదులైతే ఉన్నాయో ఆ పానాదులన్నీ కూడా పూర్తిగా రోడ్లు నిర్మాణం పూర్తయిపోతాయి. రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈరోజు కూలీలకు చేన్లకు రావాలంటే ఆటో ఉంటే కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. గతంలో 4-5 కిలోమీటర్లు నడిచి కూడా చేన్లకు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు గ్రామం నుండి కూడా కూలీలు చేన్లకు పోవాలంటే రోడ్డు సౌకర్యం ఉన్నటువంటి చేన్లు ఉండితేనే మరి మేము కైకిళ్ళ కూలీలకు వస్తామన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి చేనుకు ప్రతి పానాదికి పూర్తిగా రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. రేపు ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విడతల వారీగా ఇప్పుడు కొన్ని రోడ్లను తీసుకోవడం జరిగింది. రేపు సంవత్సరన్నర లోపు మిగతా రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈ సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్లు వేసేది మన కొరకు కాబట్టి మనమంతా కూడా ఒక సమన్వయంతో ఎక్కడైనా చిన్నగా ఇరుకుగా ఉన్నటువంటి పానాదులున్నా రోడ్లున్నా కొంత మంచికి 2 ఫీట్లు 4 ఫీట్లు 5 ఫీట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తేనే రోడ్డు నిర్మాణం అవుతుంది. కానీ రోడ్లు మాత్రం కావాలా, మేము భూమి మాత్రం 1 ఇంచు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదంటే రోడ్లు నిర్మాణం కావు. అందుకు మన కొరకు చేస్తున్నటువంటి పనిని అధికారులకు కూడా సహకరించాలా. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మంజూరీ ఇచ్చినటువంటి ఈ రోడ్లన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని క్వాలిటీతో చేయాలని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తాం.